భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 7 శ్లోకం యస్త్వింద్రియాణి మనసా నియమారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తః స విశిష్యతే. అనువాదం: కాని ఓ అర్జున, ఎవడు తన ఇంద్రియాలను మనసుతో నియంత్రించి కర్మేంద్రియాలతో కర్తవ్యాన్ని ఆరంభించి ఫలాసక్తి లేకుండా కర్మ చేస్తాడో ఆ వ్యక్తి అత్యుత్తముడు. వివరణ: శ్రీకృష్ణుడు ఇక్కడ నిజమైన కర్మయోగిని నిర్వచిస్తున్నారు. మొదట మనసుతో ఇంద్రియ నియంత్రణ, తరువాత కర్తవ్యాన్ని ఆచరించడం, చివరగా ఫలాపేక్ష లేకుండా చేయడం. ఇది కర్మలో శ్రేష్టమైన మార్గం. తాత్విక సందేశం: కర్మను వదలకూడదు, కానీ ఫలానికి బంధించుకోవద్దు. స్వీయ నియంత్రణ లేకుండా చేసే కర్మలో ఆధ్యాత్మిక విలువ తక్కువ. నిజమైన మహాత్ముడు అనేవాడు తన కర్మను సమర్పణ భావంతో చేస్తాడు. ఉదాహరణ: ఒక తోటమాలి చెట్లను ప్రేమతో నీరు పోస్తాడు. పూలు రాకపోయినా అతని ప్రేమ తగ్గదు. అలానే కర్మయోగి ఫలము కాక కర్తవ్యంపైనే దృష్టి పెడతాడు. ఎండ్ నోట్: నియంత్రణలో ఉన్న మనసు, ఫలాసక్తి లేని కర్మ, ఇదే కర్మయోగానికి మకుటాయమానము. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.